చాలామంది చాలామందికి ఈ లోకంలో రకరకాల పేర్లతో, రకరకాల మంచి బిరుదులతో పిలిపించుకోవాలని ఇష్టం కదండి. ఫర్ ఎగ్జాంపుల్ అదే డాక్టర్ సో అండ్ సో, లేకపోతే రెవరెండ్ సో అండ్ సో అని ఆ, బిరుదులతో పిలిపించుకోవాలంటే చాలామందికి ఇష్టం. కానీ పాపులకు స్నేహితుడు అనేటువంటి బిరుదుని ఎవరు కోరుకుంటారండి? కదా, అదొక దానికి అంత విలువ లేదు, దానికి అంత ప్రాధాన్యత లేదు. కానీ యేసయ్య అలా పిలిపించుకోబడ్డాడు, పాపులకు స్నేహితుడు అని. సో ఆరాధనకు సహాయకరంగా మనమేమో మత్తయి సువార్త 9వ అధ్యాయము 10 నుంచి 13 వరకు చదువుకుందాం. నేను చదువుతాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా, ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలువవచ్చి తిని, కానీ నీతిమంతులను పిలువరాలేదు. కనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈయన భోజనానికి కూర్చున్నప్పుడు ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారండి? రెండు గుంపులను చూస్తున్నాం ఇక్కడ. ఎవరు? మొదటిది సుంకర్లు, రెండవది పాపులు, ట్యాక్స్ కలెక్టర్స్ అండ్ సిన్నర్స్, రైట్? సో వై దిస్ వర్డ్ ట్యాక్స్ కలెక్టర్స్ ఇస్ స్పెసిఫికల్లీ మెన్షన్డ్ హియర్? ఎందుకంటే దే యూస్ టు కలెక్ట్ మోర్ మనీ వాట్ దే ఆర్ సపోజ్ టు కలెక్ట్ ఫ్రమ్ ది పీపుల్. అంటే వీళ్ళు నిజానికి ఇశ్రాయేలీలే, కానీ రోమా ప్రభుత్వం తరపున వీళ్ళు పనిచేసేవాళ్ళు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు? చాలా డబ్బులు వసూలు చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర, ప్రజల దగ్గర. అందుకని ప్రజలు వీళ్ళని అసహించుకునేవాళ్ళు. పాపులని అలాగే సుంకర్లను ప్రజలు అసహించుకునేవాళ్ళు. అందువల్ల పరిసయ్యులు ఏం చేశారు? ఈయనను చూసి ఇలాంటి మాట మాట్లాడుతున్నారు. ఎందుకని యేసయ్య సుంకర్లతోనూ అలాగే పాపులతోనూ కలిసి భోజనం చేస్తున్నాడు అని కదండి. సో ఈ రెండు గుంపులను సపరేట్గా చూస్తున్నారు వాళ్ళు. ఇక్కడ వీళ్ళని చూసినట్లయితే వీళ్ళు ఎవరు ఇలా మాట్లాడిందంటే పరిసయ్యులు. వీళ్ళేంటి? వీళ్ళకి సెల్ఫ్ రైచియస్నెస్ ఎక్కువ, స్వనీతి ఎక్కువ. మేము గొప్పవాళ్ళం, ఓకే, మేము ప్రత్యేకింపబడిన వాళ్ళం, ఓకే, మీకు మాకు సంబంధం ఏంటి? మీరు పాపులు, మాకు వాక్యం తెలుసు, ఓకే, మీరు తక్కువ కులానికి చెందిన వాళ్ళు లేకపోతే తక్కువ వాళ్ళు, ఇలాంటి ఏమంటారంటే సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి కలిగినటువంటి వాళ్ళు అనమాట. అందువల్ల వీళ్ళు ఏం చేసేవాళ్ళు? వాళ్ళని తక్కువ చూపు చూసేవాళ్ళు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వీళ్ళంతా కూడా మిగతా వాళ్ళని, అంటే సుంకర్లని పాపులని తక్కువ చూపు చూసేవాళ్ళు. కానీ యేసయ్య అలా కాదు. ఆయన ఏం చేసేవాడు? అందరితో కలిసేవాడు, అందరితో మాట్లాడేవాడు, అందరిని కలుపుకొని ముందుకు పోయేటువంటి వాడు. అందువల్ల ఆయన చుట్టూ ఎప్పుడు ప్రజలు ఉండేటువంటి వాళ్ళు. సో అందరికీ యాక్సెస్ ఉండేది యేసుప్రభు దగ్గరికి రావడానికి. ఆయన ఎప్పుడు ఎవరిని తృణీకరించలేదు, ఎవరిని నెగ్లెక్ట్ చేయలేదు, ఎవరిని ఇగ్నోర్ చేయలేదు. అందువల్ల అందరూ ఆయన దగ్గరికి ఉండేవాళ్ళు, ఆయన చుట్టూ ఉండేవాళ్ళు. ఆయన ఇంకా ఏం చేశాడు ఈయన యేసయ్య? వాళ్ళందరితో కలిసి భోజనం కూడా చేశాడు, పాపులతో కలిసి. మామూలుగా అయితే మనము పాపులతో కలిసి కూర్చోవడానికి లేదా వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇష్టపడం. కానీ యేసయ్య ఏం చేశాడు? సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి కూర్చొని భోజనం కూడా చేశాడు. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఎప్పుడు యేసయ్య ఏ తప్పు పని చేస్తాడా, ఆయన తప్పు పడదామా, ఆయన ఏ తప్పు చేస్తే ఆయన ఎక్కడ దొరికించుకుందామా అన్న ఉద్దేశంతోనే చూస్తూ ఉండేవాళ్ళు. యేసయ్యలో ఏ తప్పు పాపము కనుక్కోలేకపోయేటప్పటికి చివరికి ఏం చేయాలని అర్థం కాక దే స్టార్టెడ్ క్రిటిసైజింగ్ జీసస్. ఈయన మీ బోధకుడు సుంకర్లతో పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు అని చెప్పారు. సో వాళ్ళకి అది పెద్ద తప్పుగా కనపడుతుంది. అంటే వాళ్ళు పరిశుద్ధపరచుకున్నారు కాబట్టి ఇతరులతో కలవరు, అందువల్ల ఇలాంటి మాటలు వాళ్ళ నోట్లోంచి వస్తాయి. కానీ యేసయ్య ఏం చేశాడంటే అందరితో కలిసిపోయేటువంటి వాడు, అందరిని అక్కున చేర్చుకున్నటువంటి వాడు. అందువల్లనే ఆయనకు ఆ పేరు వచ్చింది, పాపులకు స్నేహితుడని. అది ఇంకో చోట మనం చూస్తాం. ఏంటంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనం. నేను 11:19, మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చిన గనక, ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. ఇక్కడ మనం చూసాం కదా, ఎందుకని యేసయ్యకు ఆ పేరు వచ్చిందంటే ఆయన అందరితో కలిసిపోయేవాడు, మంచి వాళ్ళతో కానీ చెడ్డ వాళ్ళతో కానీ. అందువల్ల యేసయ్యకు ఆ పేరు వచ్చింది. యేసయ్య వారితో స్నేహం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారితో కలిసి వారి పాపంలో పాలు పంచుకోవడానికి కాదు, వారి పాపంలో నుంచి బయటికి తీసుకురావడానికి. యేసయ్య పాపులతో స్నేహం చేయడానికి, వారితో కలిసిపోవడానికి కారణము
వారిని పాపంలో కొనసాగమని ఎంకరేజ్ చేయడం కోసం కాదు. వారిని వారి పాపం నుంచి బయటికి తీసుకురావడానికి. కదండీ! అదే మనం ఒకవేళ ఉంటే గనక మనం వాళ్ళతో స్నేహం చేస్తే పొరపాటున మనం పాపంలో పడే అవకాశం ఉంది. కానీ యేసయ్య అలా కాదు. ఆయనేంటంటే దైవావేశంతో పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు కాబట్టి పాపులతో స్నేహం చేస్తే వారి ఇంపాక్ట్ తన మీద ఉండదు. తన ఇంపాక్ట్ వారి మీద ఉంటది. పాపులను వారి పాపం నుంచి బయటికి తీసుకురావడానికి, పాపులను వారి పాపం నుంచి విడిపించటానికి యేసయ్య వారితో స్నేహం చేశాడు. అందుకనే ఆయనకు ఆ పేరొచ్చింది. వాళ్ళని వాళ్ళ పాపంలో కంటిన్యూ కమ్మని ఎంకరేజ్ చేయడం కోసం కాదు. ఆహ్, ఆయన ఎప్పుడు ఎవరిని తృణీకరించలేదు. ఆయన ఎప్పుడు ఎవరిని తక్కువగా చేసి చూడలేదు. అలాగే ఆయన ఎప్పుడు పాపుల పక్షాన నిలిచాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన పాపుల పక్షపాతి. పాపుల పక్షపాతి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఆయన వారిని పాపంలో ఎంకరేజ్ చేయమని, వారి పాపంలో కంటిన్యూ చేయమని కాదు గానీ, ఇందాక మనం ఒక పాటలో చూసాం కదండీ! ఆయన పాపాన్ని ద్వేషించాడు గానీ, పాపులను కాదు. సో, పాపులను ప్రేమించి వారు వారి పాపాలు విడిచిపెట్టేటట్లుగా వారిని ఎంకరేజ్ చేసి పాపం నుంచి బయటికి తీసుకొచ్చాడు కానీ, వారి పాపంలో కలిసిపోలేదు. సో, అందుకనే ఆయన ఒక రకంగా మనము పాపుల పక్షపాతి అని చెప్పొచ్చు. ఒక 2, 3 ఉదాహరణలు చూద్దామండి. ఆహ్, మొదటిది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, సమరయ స్త్రీ గురించి తెలుసు కదా! ఇశ్రాయేలీలు, యూదులు సమరయలతో కలవరు. కానీ యేసయ్య ఆ మార్గం గుండా అంటే కావాలనే ఆ మార్గం గుండా వెళ్తూ సమరయ స్త్రీతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన ఆ స్త్రీని ఏమడిగాడంటే, "అమ్మా నీ భర్తను పిలుచుకురా" అని చెప్పాడు. ఆమె ఏం చెప్పింది? "అయ్యా నాకు భర్త లేడు" అని చెప్పింది. కానీ యేసయ్య ఏం చేశాడు? "అమ్మా నీకు ఇదివరకే 5 భర్తలున్నారు. కానీ ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తితో కలిసి బ్రతుకుతున్నావు. ఆయన ఇప్పుడు నీ భర్త కాడు. నువ్వు చెప్పిన మాట కరెక్టే" అని చెప్తాడు. ఆమె ఈ 6వ వ్యక్తిని వివాహం చేసుకోలేదు గానీ అతనితో కలిసి నివసిస్తా ఉంది. లివ్ ఇన్ రిలేషన్‌షిప్. ఆమె రహస్య పాపాన్ని యేసయ్య ఒక క్షణంలో బహిర్గతం చేశాడు. బట్టబయలు చేశాడు. అందరికీ కాదు గానీ ఆమెకు మాత్రమే. కానీ ఆమెను అక్కడ తృణీకరించలేదు. ఆమెను నెగ్లెక్ట్ చేయలేదు. లేదా జీసస్ డిడ్ నాట్ డిస్పైజ్ హర్. తృణీకరించలేదు. తక్కువగా చేసి చూడలేదు. కానీ ఏం చేశాడాయన? ఎంతో దయతో ఆమెతో మాట్లాడాడు. కనికరంతో మాట్లాడాడు. మీరు కావాలంటే తర్వాత అంతా చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 16 నుంచి ఉంటది. ఎలా మాట్లాడాడో ఆమెతో ఎన్నో ఆత్మీయ విషయాలు మాట్లాడాడు. కదండీ! యాక్చువల్‌గా యేసు ప్రభుతో చాలామంది మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు ఉదాహరణకి ఒక బోధకుడు అర్ధరాత్రి వచ్చాడు యేసయ్యతో మాట్లాడడానికి కొన్ని సీక్రెట్స్. కానీ ఇక్కడ ఆయనకి అన్ని విషయాలు చెప్పలేదు గానీ యేసయ్య ఒక పాపాత్మురాలైన స్త్రీతో ఏం చెప్తున్నాడు? దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని ఆత్మీయ సంగతులు ఆమెతో డిస్కస్ చేస్తున్నాడు. ఎంత గొప్ప విషయం అండి. జీసస్ వాస్ టాకింగ్ టు ఎ సిన్ఫుల్ వుమెన్ అండ్ హి వాస్ డిస్కసింగ్ స్పిరిచువల్ మ్యాటర్స్ విత్ హర్. కదా! అంత మాత్రమేనా? బాప్తిస్మ ఇచ్చి యోహానును పరిసయ్యులు ఏమడిగారు? ఆ మెస్సియవు నువ్వేనా? లేదా మేము ఇంకెవరికైనా కనిపెట్టాలా? దేర్ వర్ మెనీ పీపుల్ హూ వర్ ఈగర్లీ వెయిటింగ్ టు నో హూ ద మెస్సియా వాస్. కానీ యేసయ్య అప్పటిదాకా ఎవరికి చెప్పలేదు. బట్ జీసస్ హిమ్సెల్ఫ్ రివీల్డ్ దిస్ సీక్రెట్ దట్ హీ హిమ్సెల్ఫ్ వాజ్ ఎ మెస్సియా. ఎవరికి రివీల్ చేశాడు? ఒక పాపాత్మురాలైన స్త్రీకి రివీల్ చేశాడు. ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు. చాలామంది ఏమో మెస్సియా ఎవరో కనుక్కోవాలని వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకందరికీ చెప్పలేదు ఆయన. ఈయన యేసయ్య వచ్చి ఈ పాపాత్మురాలైన స్త్రీకి చెప్తున్నాడు నేనే మెస్సియాను అని. తర్వాత చూడండి అవంతా ఉంటది. చాలా అద్భుతంగా ఉంటది. అట్లాగే రెండవది లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనంలో ఒక పాపాత్మురాలైన స్త్రీ ఉంటది. నేను చదువుతాను. 7:36. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకునిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును. ఇది పాపాత్మరాలు అని తనలో తాను అనుకునేను. ఇక్కడ చూసినట్లయితే 37వ వచనంలో ఏముందండి క్లియర్గా? 37వ వచనము ఆ ఊరిలో ఉన్న పాపాత్మరాలైన స్త్రీ క్లియర్గా ఉంది. షీ వాజ్ ఎ సిన్ఫుల్ ఉమెన్. ఆమె ఏం చేసింది? యేసయ్య దగ్గరికి వచ్చి అత్తరు తీసుకొని పగలగొట్టి యేసయ్య పాదాలు తడిపి కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి ఆయనను ఆరాధిస్తూ ఉంది. కానీ అక్కడున్న యేసయ్యను భోజనానికి పిలిచిన పరిసయ్యుడు ఏం చేశాడు? తన హృదయంలో ఆమెని తిరస్కరించాడు.
చూసాం కదండి. ఈమె ఎటువంటిదో, ఈమె ఎట్లాంటిదో, ఈమె క్యారెక్టర్ ఎట్లాంటిదో, ఈయన ఒకవేళ యేసయ్య గనుక ప్రవక్త అయింటే తనకు తాను తెలుసుకుని ఉండేవాడు అని చెప్పి తన బయటికి అనలేదు ఆమెని. ఆమె పాపంతురాలైన స్త్రీ అని ఆమెను తోసేయలేదు. ఎందుకంటే భయపడ్డాడేమో. బహుశా యేసయ్య ఉన్నాడు కాబట్టి భయపడ్డాడేమో గానీ, బయటికి తిట్టలేదు, అరవలేదు, ద్వేషించలేదు, దూషించలేదు. కానీ మనసులో ఏం చేశాడు ఆయన? తిరస్కరించినాడు. కానీ యేసయ్య ఏం చేశాడు? ఆమె పక్షాన నిలబడ్డాడు. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఆమెని దూషించకుండా, ద్వేషించకుండా చాలా చక్కగా, ఎంతో ప్రేమపూర్వకంగా, ఆప్యాయతతో ఆమెను మాట్లాడి ఆమెను ఆదరించాడు. కదండి! అంత గొప్ప దేవుడు మన దేవుడు. అలాగే చివరిగా వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ సంగతి కూడా చూస్తే, అందరూ ఆమెను తీసుకొచ్చి ఏం చేశారు? రాళ్ళతో కొట్టాలని, చంపేయాలని చూస్తున్నారు. కానీ యేసయ్య ఏం చేశాడు? ఒక్క క్షణంలో ఆమెను కాపాడాడు. కాపాడి ఏం చెప్పాడు ఆయన? అమ్మ, నిన్ను ఎవరన్నా శిక్షించారా అని అడిగాడు. ఎవరు లేదు ప్రభు అని చెప్పింది ఆమె. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? నేను కూడా నిన్ను శిక్షించాను. ఎందుకంటే ఆయనకు హక్కు ఉంది. జీసస్ హ్యాడ్ ది రైట్ టు డిసిప్లిన్ ఆర్ టు పనిష్ హర్, బట్ జీసస్ డిడ్ంట్ డూ దాట్. ఆయన పని చేయలేదు. ఏమన్నాడు? నేను కూడా నిన్ను శిక్షించను. కానీ ఏమన్నాడు? నువ్వు వెళ్ళి ఇకను పాపము చెయ్యొద్దు. ఆమె పాపంలోనే ఉండింది, వ్యభిచారంలోనే పట్టుబడింది, తప్పు చేసింది, దొరికింది, శిక్ష పడాలి మోషే ధర్మశాస్త్రం ప్రకారం. కానీ యేసయ్య ఏం చేశాడు? శిక్షించలేదు. ఏమంటున్నాడు? నేను కూడా నిన్ను శిక్షించింది, ఇక నువ్వు వెళ్ళి పాపం చెయ్యకు. మన దేవుడు, మన స్నేహితుడు ఏమంటాడంటే, మనం పాపంలో ఉంటే దేవుడు సంతోషించడు. మనం పాపం విడిచిపెట్టాలని, ఆయనకి ఇష్టమైన జీవితం జీవించాలని కోరుకున్నటువంటి స్నేహితుడు మన స్నేహితుడు. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఈ దేవుడిని మనం ఆరాధిద్దామా? మనకున్నటువంటి మంచి స్నేహితుడిని బట్టి దేవుని ఆరాధిద్దామా అండి?